A1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7 పట్టణంలోని సోమవారం నుండి దక్షిణముఖి హనుమాన్ మందిరంలో సంతత ధార అభిషేకము 72 గంటలు బ్రాహ్మణోత్తముల చేత నిర్వహించడం అనేది అత్యంత వైభవంగా అనిర్దిష్టంగా బ్రాహ్మణులతోని ఈరోజు ముగింపు కూడా మంచిగా జరిగినది. వర్షాలు లేనందున వర్షాభావం ఎక్కువ వర్షాలు కురవాలని పాడి పంటలు బాగా పండాలని సదుద్దేశంతో మా గ్రామాభివృద్ధి కమిటీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఇంత అనిర్వచనీయమైన అఖండమైనటువంటి 72 గంటల ఏదైతే పూజ చేశారో ఈ పూజ చేసినందుకు ప్రవీణ్ మహారాజ్ గారికి, తర్వాత వీడీసీ అధ్యక్షుడు గంగాధర్ భట్ వారికి బోధన్ పట్టణ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షం పడదు అని భయపడుతుంది. చాలా ఒక నెల నాట్లు కూడా ఎంకకైపోయి వర్షాలు అయిన టైంలో మహారాజు వచ్చి పారాభిషేకం చేస్తే బాగుంటుందని అన్నారు. కానీ 12 మంది బ్రాహ్మణులు 24 గంటలు 72 గంటలు నడవాలంటే చాలా కష్టం అని అనుకున్నాను. కానీ మన ప్రవీణ్ మహారాజ్ ఆ బ్రాహ్మణులందరికీ జమ చేసి మంచిగా చేపించి మన గ్రామానికి వర్షం పడాలి, మన పుష్కరమైన పంటలు పండాలి, మన ఊరు బాగుపడాలి అనే ధ్యేయంతో ఈ 72 గంటలు స్వతంత్ర ధారాభిషేకం చేయించింది. అదేవిధంగా ఇది 100 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే కరువు వస్తుందో అప్పుడప్పుడు ఈ మన హనుమాన్ దక్షిణాభిముఖ హనుమాన్లా శివునికి అభిషేకం చేస్తే తప్పనిసరిగా వర్షాలు పడ్డాయి. నేను ఒక 20 సార్లు చేయించిన పాతగా, కానీ ఈ సంవత్సరం కూడా వర్షాలు పడ్డాయి. దేవుడి దయతోని మంచి వర్షాలు పడి అందరు సురక్షితంగా ఉండాలని గత 3 రోజుల నుంచి ఈ దక్షిణముఖ హనుమాన్ మందిర్ యందు ప్రవీణ్ మహారాజ్ పూజారి అధ్యక్షన ఇతర బ్రహ్మన్సులతో తోటి ఇక్కడ 72 గంటలు చండీ యాగము అలాగే ఒక శివుడికి చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోధన్ పట్టణంలో కాక మొత్తం యావత్ దేశంలో అక్కడ మంచిగా వర్షాలు పడాలని, సమృద్ధిగా పంటలు పండాలని, జీవరాశులు మనుషులు బాగా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో సమస్త కోటి ప్రజలందరూ మంచిగా ఆరోగ్యముతో ఉండాలని ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం వల్ల సముద్ర గతంలో కూడా చాలాసార్లు వర్షం పడని భావనలో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ మంచి సమృద్ధిగా వర్షాలు పడడం జరిగింది కనుక ఇప్పుడు కూడా మంచి వర్షాలు పడాలని ఆ భగవంతుడు ఆశీస్సులతో కోరుకుంటున్నాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.